అన్న నమస్తానా? నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డీఎస్సీ మీద పెట్టారు. సో ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఏదైతే డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో డీఎస్సీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కూటమి మొదటి సంతకాన్ని ఇంకా అవలంబించలేదు. ఇక రాబోయే ఇంకేం పనులు చేస్తుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారన్న. ఏంటన్న ఈ డీఎస్సీకి ఉన్నటువంటి వ్యవహారం ఏమని చెప్పొచ్చు? నేను పొద్దునే చూసానండి డిఎస్సికి సంబంధించి. 16,347 టీచర్ పోస్టుల్ని త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. ఎప్పటి నుంచి అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అవ్వగానే, ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరుగుతున్నాయి కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనుకుంటా, అది పూర్తి అవగానే ఎలక్షన్ రిజల్ట్ రాగానే వెంటనే, ఎందుకంటే వచ్చే అకాడమిక్ ఇయర్ టయానికి టీచర్లని రెడీ చేసే విధంగా 16,000 పోస్టులకు పైగా టీచర్ పోస్టులని, డిఎస్సి పోస్టులని విడుదల చేస్తామని చెప్పి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన పరిస్థితి. అంటే వీళ్ళ క్వశ్చన్ సమాధానం దొరికేసినట్టే కదా. అండ్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకాల్లో డిఎస్సి ఒకటి. గత 5 ఏళ్లలో ఒకసారి అనుకుంటా జాబ్ నోటిఫికేషన్ అంటూ కూడా 11-16 పోస్టులు రిలీజ్ చేసిన అత్యద్భుతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నాకు తెలిసి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, లేదా అప్పటి తమిళనాడులో నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు. ఆ ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే 11 లేదా 16 ఆ పోస్టులు అసలు నిజంగా ఎన్నండి? అసలు నిజంగా ఆ పోస్టుల్లో జనాలు సరిపోక పక్క రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకుని కొత్తగా జాబ్ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. అతి భారీ మొత్తంలో అసలు నిజంగా అదే కదా. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెడితే 100 రూపాయలు లాభం వచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 151 సీట్లు ఇస్తే ఆయన 11 డిఎస్సి పోస్టులు రిలీజ్ చేసి అసలు వాటికి కూడా ఎక్కువ మొక్కు లేదు ఈ రోజుకి. ఆ డిఎస్సి పోస్టులకు కూడా ఈ రోజుకి ఆయన ఎగ్జామ్ పెట్టింది లేదు, దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నది లేదు. మళ్ళీ ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం డిఎస్సి విడుదల చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. అంటే వీళ్ళ కళ్ళు కనపడట్లేదా, చెవులు వినపడట్లేదా? మొన్నే కదా, జనవరిలోనే కదా కానిస్టేబుల్ సంబంధించిన ఏదైతే ఫిజికల్ ఇది జరిగింది. సో రేపు నాకు తెలిసి ఇంకొక వారంలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కానిస్టేబుల్. అది ప్రభుత్వ ఉద్యోగంగా. అంటే వీళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటంటే వాలంటీర్లు. వాళ్ళు ఇచ్చారు కదా 1,00,000-2 లక్షలు ఇచ్చి మళ్ళీ మేము గొప్పగా ఇచ్చాము గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి గొప్పలు చెప్పుకున్న పరిస్థితి. అంటే మరి ఇప్పుడు వాలంటీర్లను పక్కన పెట్టేసి ఉపయోగపడే గవర్నమెంట్ జాబ్లు ఇస్తుంది కదా కూటమి ప్రభుత్వం. అందుకనే వాళ్ళకు ఉపయోగం లేని ప్రభుత్వం ఇది. సో డిఎస్సి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా, చాలా క్లారిటీతో ఉన్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నాటికి 1 నెల అటు ఇటులో డిఎస్సి పూర్తవుతుంది. ఉద్యోగ ఏదైతే టీచర్స్ పోస్టింగ్ ఉందో అది కూడా ఖచ్చితంగా జరిగే తీరుతుంది. దీనికి ఇంకేమన్నా డౌట్లు ఉంటే ఈ వైఎస్సీపీ సోషల్ మీడియా, అదే పేటిఎం బ్యాచ్కి ఏమన్నా డౌట్లు ఉంటే నా దగ్గరికి, అంటే ఎలాగో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేరు కదా, సామాన్యుడిని నా దగ్గరికి రావడానికి మేబీ వీళ్ళకి ఎలాంటి అడ్డులు ఆటంకాలు ఉండవు. కాబట్టి ఇంకా అలాంటి డౌట్లు ఏమైనా ఉంటే, ఎలాగో ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు కదా, అయిన తర్వాత ఒకసారి నా దగ్గరికి రండి. ఏదయ్యా మీ నాయకుడు విడుదల చేస్తానా, ఎందుకు విడుదల చేయలేదని చెప్పి ఆ రోజు నన్ను అడగండి. ఆయన విడుదల చెయ్యకపోతే నా ముక్కు నేలకి రాసి మీ కాళ్ళ కింద నుంచి దూరెళ్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేక మాట తప్పను మడవ తిప్పను అని చెప్పి గొప్పలు చెప్పుకుని మాట మడవం తిప్పేసి ప్రజల్ని నట్టేట ముంచేసే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అంటే వెనువెంటనే చేయలేకపోయినా దానికి అనేది ఒక దారి చూపించి, ఒక రూపకల్పన చేసి, ఆయన ఉన్న టైంలో అది జరగలేకపోతే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధంగా ఒక క్లియర్ కట్ వేని తయారు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని నేను చెప్పిన మాట తప్పి ప్రజల్ని మోసం చేయాలి అని ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు. అలాంటి
వ్యక్తి అయితే ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చునే అర్హత ఆయనకు ఉండకపోయేది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడి పని చేశారు కాబట్టే ప్రజలు ఆయన్ని విశ్వసిస్తా ఉన్నారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోబెడతా ఉన్నారు. సో ఇక టీచర్ పోస్టులు లేదా డిఎస్సి పోస్టులు విడుదల చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నా లేదా వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులే నమ్మట్లేదు. ఎందుకు నమ్ముతారండి ప్రభుత్వ ఉద్యోగులైనా? వాళ్ళ పిఎఫ్ డబ్బులు కాజేసో, వాళ్ళకి ఇస్తానన్న ఏదైతే పిఆర్సి ఆ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఇది ఏదేది క్యాన్సిల్ చేస్తానన్నాడు అధికారంలోకి రాగానే, అది క్యాన్సిల్ చేస్తానని అది క్యాన్సిల్ చేయలే. నువ్వు వాళ్ళని 5 ఏళ్ళు కుక్కలను చూసినట్టు చూసావు, చేతికి చెప్పిచ్చారు. ఈరోజు అడుక్కుంటున్నా లేదా వాళ్ళని నమ్మించాలని చెప్పి నువ్వు నీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నా, వాళ్ళు కూడా నమ్మట్లేదు. మీరు ఎలాగ అన్నారన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఒక మాట చెప్పాడు, ఉద్యోగాలు కల్పించాలన్నా మేము, ఉద్యోగ భద్రత కల్పించాలన్నా మేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. మరి దీనే ఉంటారన్న? అంటే ఉద్యోగ కల్పన అంటే ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచి పోలీసులు కాళ్ల బూట్లతో తన్నించడం అండి భద్రత అంటే? లేదంటే ఒక ఉన్నతమైన పెద్దల సభ, ఎమ్మెల్సీ సభ అంటే అలాంటి సభలో కూర్చున్న వ్యక్తి తన కారు డ్రైవర్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేయడం అండి భద్రత కల్పించడం అంటే? లేదంటే అధికారంలో ఉన్న మంత్రులే, స్వయంగా మంత్రులే అరగంట అంటాం అండి భద్రత కల్పించడం అంటే? ఎక్కడ భద్రత కల్పించారు? నోరెత్తి ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును వినియోగించుకుంటే వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి ఏదైతే సిఐడిని జేబు సంస్థలాగా వాడుకుని వాళ్ళని చిత్రహింసలు పెట్టడమా భద్రత కల్పించడం అంటే? లేదా సొంత బాబాయిని చంపిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయించమంటే వాళ్ళకే నీ అనునీయులతో కొమ్ము కాస్తూ వాళ్ళకి భద్రత కల్పిస్తూ నష్టం వాటిల్లిన వ్యక్తుల్ని ఇంకాస్త నష్టంలోకి నెట్టడమా భద్రత కల్పించడం అంటే? ఈ దేని గురించి మాట్లాడాలి భద్రత అంటే? వీళ్ళు చేసిన లేదా వీళ్ళు కల్పించిన భద్రత గురించి మనం మాట్లాడుకోవాలి అంటే పుస్తకాలు కాదండి, ఎన్ని గైడ్లు తిరగేసినా సరే దానికి అర్థం దొరకదు. ఎందుకంటే నేను చాలా తక్కువ చెప్పాను. ఈరోజు అమరావతి రైతుల సంగతి చూసుకోండి. గత 5 ఏళ్లలో వాళ్ళని రోడ్డును పడేసి లేదా వాళ్ళ ధర్నాలు చేస్తుంటే మహిళలను కూడా చూడకుండా మగ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి వాళ్ళని చిత్రహింసలుకి గురి చేయడమా భద్రత అంటే? ఏది భద్రత నాకు అర్థం కావట్లా. మాట్లాడమంటే నేను మాట్లాడతా, 1,00,000 మాట్లాడతా లేదా 1,00,000 మాట్లాడతా. అందులో వాస్తవాలయ్యో అవాస్తవాలయ్యో ప్రజలకు తెలీదా? వీటి గురించి మనం గంటలు ఉపన్యాసాలు చెప్పుకున్నా లేదా కూర్చుని మాట్లాడుకున్నా ప్రజలు గ్రహించాల్సింది ఈ 7-8 నెలల కాలంలో గ్రహించారు. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 కాలంలో ఏమన్నా ప్రజలకు అన్యాయం చేశారా అండి? లేదా రాష్ట్రానికి ఏమన్నా నష్టం కలిగించే విషయాలు ఏమన్నా చేశారా? ఎందుకు అంత ఘోరంగా ఆయన ఓడించారు? చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకేమన్నా మంచి చేస్తాడేమో, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో నిరూపించుకుంటా, 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి ఎంతో కొంత మంచి చేశాడు కాబట్టి ఆ దారిలో ఈయన కూడా ఎంతో కొంత మంచి చేస్తాడేమో నమ్మారు కాబట్టి అధికారం ఇచ్చారు. తీరా అధికారం ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? 5 ఏళ్ళు చూశారు. బ్రతికుండగా ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టకూడదని చెప్పి ప్రజలు నమ్మారు. అందుకే 11 సీట్లతో కూర్చోబెట్టారు. ఇదే వరుస గనక కంటిన్యూ చేసిందే అనుకో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈరోజు పెద్ద వికెట్ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే అయ్యో బాబో అని చెప్పి దండం పెట్టి పార్టీలోంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న పరిస్థితి. ఇక మిగిలిన వాళ్ళు ఉంటారనడానికి గ్యారంటీ ఏంటి? సో భద్రతల గురించో లేదా ఇంకో దాని గురించో వీళ్ళు మాట్లాడడం దెయ్యాల వేదాలు వల్లించినట్టుగానే ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు గ్రహించాల్సింది గ్రహించారు. సో ఇలాగైనా సరే ఎంతో కొంత ఉపాధి కల్పిస్తున్న వైఎస్ఆర్సీపీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. ఓకేనా?